Good morning everyone. Day 2 in Maldives. Beautiful sunrise. మేము సన్రైజ్ విల్లా తీసుకున్నాం కాబట్టి మార్నింగ్ ఓన్లీ సన్రైజ్ కోసం లేచాను నేనైతే. ఈ వీడియో మొత్తం చాలా న్యాచురల్గా ఉంటుంది గైస్, ఎంజాయ్ ఇట్. అంటే మీరు కూడా వెళ్ళినట్టు ఫీల్ అవుతారు అన్నమాట. ఇంకా మేము మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం. ఇగ్నోర్ ద విండ్ సౌండ్ గాయస్, ఎందుకంటే చాలా విండ్ ఉండే ఆ రోజు. మేము ఇంకా అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని అలా వెళ్ళాం. ఇంకా ఫస్ట్ ఆరెంజ్ జ్యూస్ అయితే ఆర్డర్ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏం తిందాం అనేసి డిస్కసింగ్. ఇంకా అలా మెల్లగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అలా కానిచ్చేసాం బ్రేక్ఫాస్ట్. అండ్ ఫుడ్ అయితే నేను చాలా ఎంజాయ్ చేసా. చాలా టేస్టీగా ఉండే ఫుడ్. ఇంకా మనకు టిఫిన్ అయ్యాక టీ మ్యాండేటరీ కదా. ఇంకా టిఫిన్ కంప్లీట్ అయ్యాక అలా వాకింగ్ చేస్తూ ఐలాండ్ మొత్తం తిరుగుతూనే ఉన్నాం. ప్రీవియస్ వీడియోలో చూసారు కదా, ఒక షాప్ లాంటిది ఉండే. సో చూపిస్తాం నెక్స్ట్ వీడియోలో అని చెప్పాం కదా. సో ఇది ఆ షాప్, బట్ ఆ షాప్ క్లోజ్డ్ ఉండే ఆ రోజు. బట్ అలా కవర్ చేసాం బయట నుండి. సో మనకైతే ఫొటోస్ మ్యాండేటరీ. సో ఫొటోస్ వీడియోస్ అలా తీసుకున్న కొన్ని మెమరీస్ ఉండాలి కదా మరి. ఇంకా మా బగ్గి వచ్చేసింది. మళ్ళీ మేము బ్యాక్ టు రూమ్. ఇక్కడ మా రూమ్లో గ్లాస్తో ఓపెన్ ఉంటుంది మన ఫిషెస్ చూడడానికి ఎనీ టైం, మార్నింగ్ ఆర్ నైట్.
సో ఇది మాత్రం ఇక్కడ మేము చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం. చాలా బ్యూటిఫుల్. Many hours later. ఇంక ఇక్కడ కాసేపు బ్రేక్ఫాస్ట్ అయ్యాక రూమ్లో టైం స్పెండ్ చేసేసి మళ్ళీ లంచ్కి వెళ్తున్నాం. ఇంకా అదే పని మాల్దీవ్స్లో తినడం తిరగడం అంతే. రిలాక్సేషనే కదా మాల్దీవ్స్ అంటే. సో బట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట అది. అండ్ నేనైతే బ్రేక్ఫాస్ట్కి ఒక అవుట్ఫిట్, లంచ్కి ఒకటి, అండ్ ఈవినింగ్ టైంలో అలా, సో నైట్ అలా ఒక్కొక్కటి అవుట్ఫిట్ ప్లాన్ చేసుకున్నా. సో అలా అయితే బాగా ఫోటోలు దిగొచ్చు కదా డిఫరెంట్గా. నేనైతే మళ్ళీ యాజ్ యూజువల్ పందిలాగా తినేసా. అన్నీ ఏది నచ్చితే అది ఆర్డర్ చేసుకోవడం తినేయడం అదే పని నాకైతే. నాకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. సో అంటే లైక్ లంచ్కి, డిన్నర్కి, ఆఫ్టర్ ఏ మీల్ ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసేదాన్ని డైలీ. అండ్ ఆ రోజు ప్రాన్స్లో ఒక వెరైటీ చేశారు, అది చాలా టేస్టీ ఉండే. అండ్ మళ్ళీ ఐస్ క్రీమ్ అక్కడ ఫ్రీగా అన్ని అన్నం పెడతామని తినకుండా ఉంటామా చెప్పండి. నేను మంచిగా కూర్చొని ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తుండే. ఇంకా మా హస్బెండ్ అక్కడ సన్లైట్ ఉంది కదా, మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అనేసి అలా ట్రైల్ చేస్తున్నాడు. So this is the view. వచ్చేటప్పుడు థాయిలాండ్ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళతోటి చాలా టైం పాస్ అయ్యింది. సో వాళ్ళనేది వాళ్ళ కంపెనీ ద్వారా ఆఫర్స్ వచ్చారు కాబట్టి, సో ముసలోళ్ళు మునుగోళ్ళు అందరు వచ్చారు. ఇగో ఈ అమ్మమ్మ నడవనికే వస్తుంది, మాల్ చేసుకొచ్చి ఏం చేస్తుందో మరి వాళ్ళకే తెలియాలి. హంపా హంప పంపో గారప్ప వంకాయ. ఇక్కడ మా హస్బెండ్ జోక్స్ విన్నారు కదా. సో వాళ్ళు వెళ్ళిపోయాకనైతే కాసేపు రిలాక్సింగ్గా ఉండే, వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండే. సో వాళ్ళు వెళ్ళాక ఇలా కాసేపు కూర్చొని ఎంజాయ్ చేసాం. పీస్ ఆఫ్ మైండ్ నిజంగా ఇక్కడైతే. సో వి గోయింగ్ టు రూమ్. సో ఈరోజు సన్ స్క్రీన్ వచ్చేసి మనకి ఫోటోస్ తీస్తారంట. ఆఫ్టర్ 5:30 కల్లా రమ్మన్నారు. సో మా లంచ్ అయితే అయిపోయింది, రూమ్కి వెళ్తున్నాం. ఆఫ్టర్ దట్ విల్ కమ్ బ్యాక్ అట్ ద 5 o'clock. బట్ వ్యూ అయితే అదిరిపోయింది బెటర్, చాలా అంటే చాలా బాగుంది. అటు ఈరోజు సన్ ఉంది కాబట్టి చాలా బాగుంది. Too good. So this is the spa. మనకి కాంప్లిమెంటరీ స్పా వచ్చేస్తుంది 45 minutes. So we are going to tomorrow or else today evening. సో సన్ అయితే చాలానే ఉంది. సో మేము నిన్న వచ్చిన టైంకి అయితే వర్షం ఉండే, చాలా అంటే చాలా వర్షం ఉండే. బట్ టుడే ఇస్ గుడ్, వెదర్ అయితే బాగుంది. సో నెంబర్ 832. సో మనకి సన్ రైజ్ వచ్చేటప్పటికి సిటీ కనిపిస్తుంది, సో లిటిల్ బిట్గా. అండ్ మన రిసార్ట్ కూడా, ఐలాండ్ కూడా కనిపిస్తుంది లైట్గా. సో సన్సెట్ వాళ్ళకి ఎంటీ నథింగ్, ఫుల్ ఆఫ్ యూ సీ వ్యూ వచ్చేస్తుంది.
బట్ దీనికి దానికి ఒక 30 hours డిఫరెన్స్, 30K డిఫరెన్స్ ఉంటుంది. సో యాక్చువల్లీ మేము రైనీ సీజన్ వచ్చాం కాబట్టి అంతా ఏం ప్రిఫర్ చేయాలి. సో ఏదైతే కదా అని చెప్పేసి సన్ రైజ్ వచ్చేసాం నా రూమ్కి. సో దట్ రూమ్ నెంబర్ వాజ్ 832. సో లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. మేడం డాన్స్ చేస్తుంది ఇక్కడ. సో వీడియోగ్రాఫీ మొత్తం నేనైనా. 3 hours later. ఇంకా మేము రెడీ అయిపోయి సన్సెట్ క్రూజ్ ఉందని చెప్పాము కదా, సో దానికి వెళ్తున్నాం. అంటే మమ్మల్ని ఒక ప్లేస్కి రమ్మన్నారు. సో అక్కడికి వెళ్ళాక అందరినీ పికప్ చేసుకొని తీసుకెళ్తారు. సన్సెట్ క్రూజ్ అంటే ఏం లేదండి, అంటే మనని సన్సెట్ టైంలో మన ఓషన్లో అలా ఒక రౌండ్ వేస్తూ ప్లస్ సన్సెట్ మనం ఫొటోస్ తీసుకోవచ్చు సన్సెట్ టైంకి క్రూజ్లో. ఇది మాకు ప్యాకేజ్లోనే ఇంక్లూడెడ్ అయ్యి ఉండే, సో ఎందుకు పే చేసుకోవడం అనేసి వెళ్ళాం. ఇంకా వీళ్ళైతే అన్నిట్లలో మాతోటే, అన్నిట్లలో వీళ్ళు మేము అన్ని కలిసి తీసుకెళ్ళేవాళ్ళు. యాక్చువల్లీ కొందరికి ఫిషింగ్ కూడా ఉంటుంది ఆప్షన్, బట్ మాకు ఓన్లీ సన్సెట్ క్రూజ్ ఉండే. ఫిషింగ్ కూడా ఉంటుంది అని అనుకున్నాం, బట్ లేదు. ఫిషింగ్ కూడా మనం సపరేట్గా చేసుకోవచ్చు, బట్ దానికి ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మాల్దీవ్స్లో మన ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ అయ్యి ఉన్నాయి కాకుండా మనం వేరే ఏది వాటర్ స్పోర్ట్స్ తీసుకున్నా కూడా డబుల్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. డబుల్ అంటే డబుల్, చాలా అంటే చాలా ఛార్జ్ చేస్తారు. మళ్ళీ డాలర్స్లో ఉంటుంది కదా ఇక్కడ ప్రైసెస్, సో ఎక్కువ అనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ బోట్ స్టార్ట్ అయిపోయింది. నాకు వచ్చేటప్పుడు అయితే బోట్ స్పీడ్ బోట్లో వచ్చాం కదా, ఎయిర్పోర్టు రిసార్ట్. సో మనకి కొంచెం స్టమక్లో అలా తిప్పినట్టు అవుతుంది అన్నమాట. ఎందుకంటే అంటే కొందరికి కొన్ని పడవు కదా, సో బస్ జర్నీస్, ట్రైన్ జర్నీస్, లైక్ బోట్ జర్నీ కూడా కొందరికి ఇంకా పడదు. సో నాకు కూడా అలానే అయింది. బట్ ఇంకా సెకండ్ టైం కూడా ఎక్కాను కదా ఇక్కడ, సో సెకండ్ టైం నాకు కొంచెం అలవాటు అయింది ఇక్కడ. అండ్ మేము వెళ్ళింది రెయినీ సీజన్, సో మనకి సన్ తక్కువ ఉంటుంది, ఎక్కువ రెయిన్ ఛాన్సెస్ ఉంటాయి. బట్ లక్కీగా మాకైతే సన్ ఎక్కువ ఉంది, రెయిన్ తక్కువ ఉంది. సో లక్కీ. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ పోల్ దగ్గర మనని అంటే లైక్ 1 by 1 ఫొటోస్ క్యాప్చర్ చేస్తారు. ఇంకా బోట్లో అప్స్టేర్స్ వెళ్ళి రిలాక్స్ అయ్యాము. అందరు కప్పులు ఉండే అక్కడ, సో మేము కూడా అలా రిలాక్స్ అయ్యాం. అక్కడ ఓషన్ మిడిల్లో అలా ఉంటే ఆ ఫీలింగ్ అనేది మొత్తం వేరు. అండ్ క్లైమేటిక్ కండిషన్స్, ఆ వెదర్కి ఇంకా
చాలా బాగుండే ఓషన్ మిడిల్లో మనం ఎవరూ లేము, ఓన్లీ వాటర్ అండ్ మేమే ఉన్నాం అనిపించింది. మేము అలా వెళ్తుంటే మాకు వేరే ఐలాండ్ కూడా కనిపించింది. అంటే మేము ఉన్న ఐలాండ్ రిసార్ట్ కాకుండా ఇది మళ్ళీ వేరే ఐలాండ్ అనమాట. సో అన్నీ అలా ఇల్లు చూస్తూ ఉంటే లైన్గా భలే అనిపించింది. ఇంకా బోట్ రైడ్ అయిపోయాక ఇలా వచ్చి బీచ్ దగ్గర ఎంజాయ్ చేస్తాం. నేనైతే ఇంకా చిన్నపిల్లలనే ఆడుకున్నా. ఇంకా అలా ఫొటోస్ వీడియోస్ సో అలా తీసుకున్నాం. వ్యూ చూడండి గాయస్ ఎంత బాగుందో, ఒక వాల్పేపర్లా అనిపించింది నాకైతే ఆ టైంలో. ఆ మబ్బులు ఇంకా ఇల్లులు ఇంకా వాటర్ సో చాలా బాగుండే. After 2 days, in your only India. మేము ఇక్కడ ఫిషెస్ చూసుకుంటూ మా రూమ్కి వెళ్తున్నాం. ఫిషెస్ అయితే నైట్ టైంలో ఎక్కువ కనిపిస్తున్నాయి, డే టైంలో మనకు కనిపించట్లేదు. నైట్ టైం అయితే ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ పోల్స్ దగ్గరికి. అన్నీ బ్లాక్ కలర్ ఫిషెస్ మరి. సో అలా ఫిషెస్ని చూస్తూ అలా వాకింగ్ చేసుకుంటూ మెల్లగా రూమ్కి వెళ్ళాం. ఇక్కడ మళ్ళీ మేము ఈరోజు నైట్ రూమ్కి వచ్చేసరికి ఇలా చాక్లెట్స్ ఇంకా సంథింగ్ కుకీస్ పెట్టారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.